నమస్తే అందరికి సుస్వాగతం శ్వేత తెలుగు బ్లాగ్స్ కి డే 9 9వ రోజు మనం ఉన్నాం ద్రాస్ లో. ద్రాస్ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఎక్స్పీరియన్స్ ద డిఫరెన్స్ చూపిస్తాం మీకు. పొద్దున 6 o'clock 6 కాదు 5 4:45 నుంచే అక్కడ సన్ రైజ్ అయిపోయింది. పరదా ఓపెన్ చేయంగానే అంత బ్యూటిఫుల్ సీనరీ చూస్తుంటే మస్తు ఉండే. సన్ రైజ్ని కనివి తీరా చూడగలిగినాము. మౌంటైన్ మీదకి వెళ్ళి మెల్లగా సన్ వచ్చింది. అట్లాంటి ఒక టైం ల్యాబ్స్ మా ఆయన తీసిండు, జబర్దస్త్ వచ్చింది. అండ్ మనకి ఇంకేస్ గాలి కావాలంటే ఆరాంగా ఈ కిటికీ తీసుకోవచ్చు. ఆ చల్ల గాలిని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వింటున్నారా వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో సింధ్ రివర్ ఎటుపక్కో రివర్ ఇది వాయిస్ ఎలా వస్తుందో విన్నారా? ఇట్లాంటి వ్యూ ఏదైనా కావాలనుకుంటే ద్రాస్లో ఇది ఒకటే హోటల్ ఉంది ఇట్లాంటి వ్యూని ఇవ్వడానికి హైట్ నుంచి. సో ద మెడాస్ మాకేదో జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇన్ కేస్ మీరు ఈ వే నుంచి వెళ్తే ద్రాస్లో ఉండాలనుకుంటే మీరు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మార్నింగ్ మా ఆయన నా గురించి టీయో కాఫీయో చేసిస్తాడంట. అది ఏడికైనా ఇది మాత్రం కాదు, ఈ చల్ల ప్రదేశాలలో గడికి ఛార్జ్ అని దొబ్బుతుంది. ఈవెన్ మొబైల్ డేటా ఆఫ్ చేసినా కూడా ఏం ఇది లేదు. సో ఎంత కష్టంగా చూడండి పాపం. ఇంత ప్యాక్. ఇవాళ ఏంటంటే 6:30 వరకు మేము ఫుల్ రెడీ అయిపోయినాం. అండ్ ఎంత చల్లగా ఉందంటే ఇంకా నీళ్ళలో ఫింగర్ పెట్టే ఇది లేదు. మీరు చూస్తుండొచ్చు స్కిన్ అంతా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. చూసినారు అంతా పగిలినట్టు ఉంటుంది, వైట్ మన వింటర్ స్టార్ట్ అయిపోతే అట్లుంది. ఇంకా చేయిలు అస్సలు సాఫ్ట్ లేదు, ఇంత రఫ్గా అయిపోయినాయి చూడండి. సో ముందు ఉంది ఇంకా ముసళ్ళ పండుగ అంట. చూసాం చాలు. సో కెట్టెలు ఉండే మంచిగా రాత్రికి వచ్చిన తర్వాత టీ కూడా తాగినా నేను. సో ఇక్కడ మా ఆయన నా గురించి చేస్తాడు అంటాడు. ఓహో కొంచెం నవ్వుకుంటేస్తే అందులో స్వీట్నెస్ ఎక్కువ వస్తుందేమో కదా నాన్న. అగో ఇప్పుడు చూడ అబ్బా లదాఖ్ ట్రిప్ ఏమో కానీ ఏళ్ళ నుంచి వెయిట్ చేసినందుకు ఈ ట్రిప్ మాకు చాలా మెమొరీస్ ఇస్తున్నాయి. చాలా లైఫ్ టైం మెమొరీస్. నీకు కూడానా? అసలు హిమాలయాస్ అంటే ఇట్లా ప్రేమ. మాకు శివుడు అంటే చాలా ఇష్టం. సో ఎంత హిమాలయాస్ దగ్గరికి వెళ్తుంటే మేము శివుడికి అంత దగ్గరగా అవుతున్నట్టు అనిపిస్తుంది. దట్స్ ఏ ఇన్నర్ ఫీలింగ్. రెడీ అయిపోయి కిందికి వచ్చినాం. లగేజ్ కూడా మౌంట్ అయిపోతుంది. అండ్ సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ అంటే మీరు అందరు వెతుకుతుండొచ్చు కదా, ద్రాస్ సెకండ్ కోల్డెస్ట్ అంటే ఎక్కడైతే మనుషులు ఉండగలుగుతారో అందులో వరల్డ్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ ఈజ్ సైబీరియా, సెకండ్ ఈజ్ ద్రాస్. కోసం తిరుగుతూ ఎంతో దూరం వచ్చినాం. కమ్సేకం ఒక 6 kilometers లోపలికి వచ్చేసినాం. ఒక ఊరోళ్ళు ఒక దగ్గర అయిపోయిందన్నారు, ఒక దగ్గర లోపలికి వెళ్ళమని చెప్పిన అట్లా అనుకుంటూ ఇదాకా వచ్చినాం. ఇది బార్డర్. ఇక దీని తర్వాత కావాలంటే పర్మిషన్ కావాలంట అడుగుతున్నాం. చూసాం ఎందుకంటే ఫ్లవర్స్ సీజనల్ కాదు, బట్ వ్యూ ఉందా లేదా వాళ్ళ సార్కే తెలుసు. సో అడిగి చెప్తా అని చెప్పిండు. హోప్ఫుల్లీ చూసాం. బట్ వ్యూ ఈజ్ సూపర్, చాలా బాగుంది. చల్లగా కూడా ఉంది. వెనకాలనే మంచు కొండలు దగ్గర వస్తున్నట్టుంది. దాట్ ఇక్కడికి వెళ్ళి ఇక బార్డరే, ఇక్కడికి వెళ్ళి పాకిస్తాన్, ఆ వెనుక పహాడే. ముస్కాన్ వ్యాలీ అడుగుతూ కమ్సేకం ఒక 7 kilometers మనం లోపలికి వచ్చినాం. సో ఇట్లుంది అంటే కొంచెం లోపలికి వస్తుంటే ఒక్కొక్క కలర్ ఫ్లవర్ ఎక్కువైపోతుంది. దగ్గర వైట్ కనిపించింది, మళ్ళీ పర్పుల్, మళ్ళీ ఎల్లో, ఇప్పుడు పింక్. సో చూస్తుంటే మాత్రం పూల పండుగ, కన్నుల పండుగ కాదు. ఆల్మోస్ట్ ఒక ద్రాస్ అంటే ఈ ముస్కాన్ వ్యాలీ ఏదైతే ఉందో ఇట్స్ మోర్ దెన్ 7 kilometers లోపలికి వచ్చినాం. మొత్తం వ్యాలీయే ఉంది. దీని తర్వాత క్యాంప్, దాని తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయంట. బట్ ఆర్మీ వాళ్ళు ఇంకా అలౌ చేయట్లేదు. కరోనా టైంలో ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది. సో అట్లా ఈ వెదర్ మాత్రం ఎంత ప్లీజెంట్ చూడు. అసలు వీడియోలో ఎంత క్యూట్, ఎంత బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్స్ వస్తున్నాయి. చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. అండ్ వెనక చూస్తే ఒక హిల్ ఉంటుంది, దాన్ని టైగర్ హిల్ అంటారంట. కావాలంటే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ 5-6 గంటలు అవుతుంది. అంత టైం మన దగ్గర లేదు కాబట్టి
ట్రెక్ చేయలే. ఇక వ్యాలీ చూసుకున్నాం, ఇక మళ్ళీ కార్గిల్కి స్టార్ట్ అయిపోవాలి. వెల్కమ్ టు ముష్కాన్ వ్యాలీ. యా, పక్కకే రివర్, మొత్తం గ్రీనరీ. ఇంత జామ్ చేసి most awaited Leh 279 Kargil 49. First fuel break, 9th day, 101 rupees, 73 rupees Kargil lo. బ్రేక్ఫాస్ట్ వల్లిలా ఇక కార్గిల్ ఎంటర్ కాగానే నేను ఒక బ్రేక్ఫాస్ట్ చేసినాం. తర్వాత మోమోస్, అంటే ఇక్కడ స్పెషల్ డిష్ మోమోస్. విజయ్ ట్రై చేసిండు, నేను వెజ్ కాబట్టి సమోసా అడిగిన, ఒక బైట్ తినే వరకు అందులో కూడా నాన్ వెజ్ స్టఫే ఉంది. మామూలుగా పాప మళ్ళీ విజయ్కి వేయాల్సి వచ్చింది. ఒక కప్పు చాయ్ నేను తాగిన. మోమోస్ ఎట్లున్నా వెరీ టేస్టీ, రీజనబుల్. 150 రూపీస్లా మోమోస్ అయిపోయింది. మోమోస్ 100 రూపీస్ ప్లేట్, ప్లస్ 50 రూపీస్లో 2 సమోసాలు. కడుపు నిండా తినేసి బయలుదేరుతున్నాం. రీజనబుల్ రేట్. అండ్ చూసాం ముంగట ఏమైనా తిందాం. కార్గిల్ బ్యూటిఫుల్ వ్యూ, కొండల మధ్యలో, నది మధ్యలో ఇంత పెద్ద సిటీ. ఎక్కడికి వచ్చినాం తెలుస్తలేదు, ఎంకలా కనిపిస్తుందా మీకు? వైబ్రెంట్ కలర్స్ అని వెరైటీ మౌంటైన్స్. అసలు జర్నీ ఎంత బాగుందంటే, ఇప్పుడు గాలి తక్కువైపోయింది. సో మళ్ళీ విల్ ప్రివాన్స్ స్టార్ట్ అయిపోతుంటే దాని బదులు వెళ్ళిపోవాలి. మన హర్ష కూడా కలిసింది ఇక్కడ. స్టార్ట్. అన్ని డీటెయిల్స్ తీసుకుంటుండ్రు. పోలీస్ పోర్ట్ కాంగ్రాల్, ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్. ఓన్లీ డీటెయిల్స్ తీసుకుంటుండ్రు, ఎంతమంది, బైక్ నంబర్, ఫోన్ నంబర్, అండ్ అలా వెళ్ళిపోవచ్చు. ఎంత పైకి వచ్చినామంటే ఎగ్జాక్ట్లీ అక్కడ సైడ్ ఉన్న మౌంటైన్స్ నుంచి ఇక్కడ సైడ్ బరోబర్ మౌంటైన్స్ లెవెల్లో రైడ్ చేస్తున్నాం. గాలి కూడా తక్కువైపోయింది, ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువైపోయింది. బండి ఎక్కడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎంత పైకి వచ్చినాము, అసలు ఎక్కడికి వచ్చినాం చెప్పలేము. తిరుగుతూనే ఉన్నాం. ఇంకో 140 కిలోమీటర్స్ ఉంది లేకి. 13,000
459 ఆల్టిట్యూడ్ పైన మనం ఉన్నాము. సో మీకు ఈ వాయిస్ అనిపిస్తుంది కదా, నిలబడి వింటుంటే మాకు గద్దరిల్లిపోతుంది, అంటే భయం వేస్తుంది ఆ సౌండ్కి, ఆ గాలికి. విజయ్ శ్వేత తెలుగు బ్లాగ్స్. సో ఎల్లకాలం ఇలా ఉండిపోవాలి. ఇక్కడ వరకు చేరిన తర్వాత ఒక 50 కిలోమీటర్సా, అక్కడికి వెళ్ళి కార్గిల్కి 60, అక్కడి నుంచి ఇక్కడికి 140. సో మరి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాంటి ఫీలింగ్ ఉందంటే వీఆర్ ఇండియన్, ఆ ప్యాట్రియాటిజం లోపలికి వెళ్ళి వస్తుంది ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. చాలా మంచి అనిపిస్తుంది. ఇంకా బీయింగ్ ఉమెన్ ఇంతసేపు రైడ్ చేసినందుకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడు వాష్రూమ్స్ లొల్లే ఉంటుంది. సో నాకు అట్లా క్యాంప్లో కొంచెం హెల్ప్ చేసిండ్రు, వాష్రూమ్ వెళ్ళేదంటే ఇచ్చిండ్రు. సో ఇవన్నీ బేసిక్గా ఒక ఉమెన్ రైడ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి, మగవాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి ఈ విషయంలో. బట్ థ్యాంక్ యూ. అంటే కొంచెం సర్వీసెస్ అక్కడిక్కడ వేరే స్టేట్స్లో బాగుంటాయి. మేము ఉత్తరాఖండ్ పోయినప్పుడు కూడా కొంచెం సర్వీసెస్ బాగుండే గవర్నమెంట్ ద్వారా. ఇక్కడ కూడా కొంచెం అడిగితే హెల్ప్ అందరు చేస్తారు. సో మొమాట పడకండి, ఇదే ఒక డ్రాబ్యాక్. ఎట్లుంటాం, ఏం సంగతి, అవి ఉండే అని చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి ట్రావెల్కి రెస్ట్రిక్ట్ చేసుకుంటారు. అందుకే ఈ విషయం హైలైట్ చేస్తున్నా. డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఏదైనా మీరు ప్రేమిస్తే, ఏదైనా మీరు కావాలనుకుంటే దానికి ప్రతి ఒక్క దారి ఉంటుంది. కాంప్రమైజ్ కావాలి కొంచెం సేపు. అది ముంగట చిన్న ఆబ్స్టకల్స్ అవన్నీ ఆబ్స్టకల్స్ చేసింది అనుకోండి, ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మీ ప్యాషన్ని ప్రొలాంగ్ చేస్తే, జీవితంలో మీరు అనుకున్నట్టు చేస్తే ఆ సంతోషం అన్నది ఒక సైడ్ ఎప్పుడు ఉంటుంది. సో ఆ సంతోషాన్ని ఎవరు కోల్పోకండి. సో ఇంకో కపుల్ రైడర్స్ మనం కలిసి వాళ్ళు కేరళ నుంచి ఆల్మోస్ట్ 14 days అయిపోయింది బయలుదేరి. వాళ్ళు కూడా లదాఖ్కి బయలుదేరిండ్రు. అయితే కపుల్ రైడర్స్ చాలా మంది ఉన్నారు బయట కూడా. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు వెల్కీకి రావాలి, ఇంకా చాలా మంది రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేసినాం కదా. సో కీప్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఫర్ యువర్ ప్యాషన్. ఏమంటానా చెప్పాడు. అండ్ హిమాలయన్ ఆప్రికాట్స్ ఫుల్ టేస్టీ. కిలోమీటర్స్ ఉంది ఇంకా లేకి. సో మనం వచ్చిన ఇది కర్నల్ కుశల్ చంద్ ఎంబీసీ మెమోరియల్, ద సేవియర్ ఆఫ్ లద్దాఖ్ని కాపాడడానికి ఆయన జ్ఞాపకంలో కట్టింది ఇది. వెల్కమ్ టు కాశీ. దాకా వచ్చేసినాము. 93 కిలోమీటర్స్ ఉంది లేక్. ఇంకా ఇక్కడ నుంచి మన మెమోరియల్ ప్లస్ ఇప్పుడు ఇక్కడేమో డాక్యుమెంట్స్ పెట్టాలి. ఇట్ సీమ్స్ నిన్నట్లా కోవిడ్ టెస్ట్ అవుతుందా లేదా తెలియదు. అక్కడ ఒక చెక్ పాయింట్స్ ఉంది. यहाँ पे कितने लैंग्वेजेस यूज करते हैं? 5-6 लैंग्वेज यूज करते हैं. बोलो कौन से? लद्दाखी, बल्टी, हाँ, सीना, ग्रुपा, चंपा. बस इतने ही. एक ही जगह पे 5-6 ఈ చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ మన డీటెయిల్స్, మళ్ళీ ఆర్టిఫిషియల్ టెస్ట్ స్లిప్ ఉంది కదా, అది చూపించాలి, అక్కడ ఎంట్రీ చేయించాలి. దాని తర్వాత మనం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ముందుకు సాగొచ్చు. ఏం రైడో ఏమో కానీ ఇవాళ దేశంలో ఎన్ని రకాల కొండలు ఉంటాయో అన్ని రకాల కొండల నుంచి వచ్చినాం మేము. బ్లాక్, వైట్, డెజర్ట్ మౌంటైన్స్, శాండ్ మౌంటైన్స్, రాక్ మౌంటైన్స్, గ్లేషియర్ మౌంటైన్స్, ఐస్ మౌంటైన్స్. అసలు
మీకు ఎంత కనిపిస్తుందో తెలియదు కెమెరాలలో, కానీ మేము మాత్రం ఏదో వేరే లోకానికి పోయి మళ్ళీ వేరే లోకానికి పోయి మళ్ళీ వచ్చినట్టుంది. మధ్యలో ఇంకా మూన్, వాట్ ఈస్ దట్? మూన్ ల్యాండ్, ఇదంతా మూన్ ల్యాండ్. మూన్ ల్యాండ్ అంట ఇదంతా. ఎందుకంటే మూన్లో ఎట్లనైతే అంత ఉంటుంది చూడండి ఆ మౌంటైన్స్, సేమ్ అట్లాంటి మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మూన్ ల్యాండ్ కూడా అంటారు. పొద్దున్న నుంచి ఫుల్ డైటింగ్ పైన ఉన్నా, ఫాస్టింగ్. ఫైనల్గా 3 o'clock కాల్స్తీ ఎక్కడైతే ఇప్పుడే మనం చెక్ పాయింట్ ఉండే కదా, అది దాటిన తర్వాత ఫస్ట్ కొంచెం తిన్న తర్వాత ఇక 97 kilometers ఇస్ లదాఖ్ రీచ్ అయిపోతాం. ఇక్కడ స్పెషల్ బియ్యం ఉన్నట్టున్నాయి దొబ్బుగా, రాజ్మా అండ్ దాల్. సో మనం కాల్స్తీ దగ్గర ఉన్నాం కదా, చాలా సేపటి నుంచి చూస్తున్నాము. ఇవి ఏంది చూద్దాం. एप्रिकॉट, यहाँ पे स्पेशली उगाते हैं लद्दाख का। ये एप्रिकॉट सूखा, इसको कैसे खाना? इसको ऐसे खाना है, नॉर्मल ऐसे ही खा लेना। ऐसे खाता है, ऐसे खाता है। ये इसके नट्स है, सीड्स, ये इसके सीड्स है। सीड्स हैं। ओके, ये कितने ग्राम का ये? 100 का है। 100 rupees का है ये। ये सीड्स है, सीड्स। సేమ్ బాదంలా ఉండే, మేము తిని చూసినాం, చాలా టేస్టీ కూడా ఉండే. और ये एप्रिकॉट कितने का मिलेगा? ये भी 100 का, ये भी 100 का पैकिंग बना हुआ है। ये 100 ग्राम्स है पे। और ये चॉकलेट्स, ये चाइनीज है, चाइनीज चॉकलेट है। चाइनीज चॉकलेट। एप्रिकॉट्स और वो बादाम यहाँ पे के बहुत फेमस है। अभी यहाँ पे सराजित होते हैं, हाँ, सराजित होते हैं, केसर होते हैं, ओके। और अखरोट होते हैं। वो सब यहाँ के खास यहाँ पे सर्दियों में ज्यादा उगते हैं या फिर गर्मी में? गर्मी में, सर्दी में कुछ नहीं होता, खाली ऐसे ही बस ओके। सूखा बर्फ से ढका रहता है। आपका गुजारा कैसे होता है? बर्फ जब जम जाता है, घर से निकलना कैसे होता है फिर? हाँ, इतना अभी इतना बर्फ नहीं होता है, फिर भी थोड़ा थोड़ा होता है, यहाँ पे बर्फ पड़ता है पूरा? पड़ता है। कौन से महीने में? जनवरी फरवरी, जनवरी में थोड़ा थोड़ा पड़ते हैं, फिर पूरा बंद। ले से जो ना बहुत नीचे है, डाउन में है अभी। ओके, लेके बहुत डाउन में है। डाउन में है। तो ले से जाके आगे साइड में थोड़ा ऊंचा है, उधर काफी बर्फ देखते हैं। ओके, तो यहाँ पे मोस्टली दिक्कत जनवरी और फरवरी के आसपास होता है। हाँ। और तब गुजारा मतलब घर के अंदर क्या डिग्री होता है तब यहाँ पे? करते हैं गर्मी में, क्या करते हैं? स्टॉकिंग करते हैं गर्मी में, सर्दी के खाने के लिए। हाँ, जो बीट होते हैं, चावल होते हैं, धान होते हैं, तब उगाते हैं, स्टॉकिंग करते हैं गर्मी में, स्टॉकिंग करते हैं। ओके, संभाल के। संभाल के रखते हैं इसको। ओके ओके, अभी जो सूखा सब्जी है, सूखे को हम ड्राई करके ना, सब्जी को ये सब्जियाँ पूरे ड्राई करके रखते ड्राई हैं। करके सुखा के हाँ। रखते हैं सर्दी के लिए। सर्दी में फिर हम लोग खाते हैं। क्या टेम्परेचर रहता है वो टाइम पर? 25 से 30 महीने तक चला जाता है। बाप रे। हाँ। कौन सी भाषा बात करते हैं, मतलब ये एरियाज में? लद्दाखी बोटिस, लद्दाखी बोटिश। बोटिस, कुछ बोलो आप। हाँ, बोटिस, बोटिस। एक सेंटेंस बोलो हमारे व्यूअर्स के लिए। क्या हमारे बताइए, आप लोग क्या बड़े कम बोलते हैं ना, हम झूले बोलते हैं। बड़े को मतलब झूले। नमस्ते को नमस्ते। झूले। हाँ, సో ఎవ్రీబడి झूले ఫ్రమ్ లదాఖ్. लद्दाख। నేను ముందే ఎంత తెల్లగా ఉన్నా అంటే ఈ ట్యాన్కి ఆల్రెడీ నేను ఈయననే తెల్ల ఉన్నా, ఈడనైతే మొత్తం నల్లగా అయిపోయింది. సో ఇట్లా అవుతుంది అన్నమాట పరిస్థితి. సో ये కడమ్ అండ్ దిస్ ఈజ్ టర్నిప్స్ हाँ, ये and this is known radish. रेडिश, लद्दाख में ये मशहूर होता है। Yeah, I am seeing that. I thought it is mushroom types. हाँ, yes, yes। It is turnip. हाँ, turnip। Oh.
లోపలికి ఎంట్రీ అయినాం. అప్పటి నుంచి ఇలాంటి మౌంటైన్స్ మధ్యలోనే ఉండే. ఇప్పుడు కింది నుంచే మౌంటైన్స్ అయితే చూసినాము, దాని పక్కకు ఉన్నాం, ఆ రేంజ్కి వచ్చినాం. చాలా హైట్ ఉంది, స్టీప్స్ ఓవర్ ఉన్నాయి, అండ్ మళ్ళీ హిమాలయాస్ కనిపించడం స్టార్ట్ అయింది. లదాఖ్ ఈజ్ ఓన్లీ 55 kilometers ఫ్రమ్ హియర్. యప్, వెరీ ఎక్సైటెడ్. మ్యాగ్నెటిక్ హిల్ అంటే అదిగోండి, అది ఏం చేస్తుందంటే చేస్తుంది మనని. ఆ వండర్ చూడాలంటే ఆ రోడ్ పైన ఏదైతే మార్క్స్ ఉన్నాయో ఆడ మన బండి పెడితే అది ఆటోమేటిక్లీ గుంజుతుంది, ఎంత పెద్ద బండి అయినా. అది ఇక్కడ రాసి ఉంది. సో వెళ్ళి అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఈ ఒక్క ఏరియా చూడండి, ఎంకలా ఫ్రెండ్స్ అది ఈ విధంగా గాలి ఉంటుంది. ఎన్నో రోజుల తర్వాత నిదర్శనం మనకి. అండ్ ఇంతమంది జనాలు, అసలు తక్కువ జనాలు లేరు. ఎంతోమంది రైడర్స్ ఉన్నారు, ఎంతోమంది ట్రావెలర్స్ ఉన్నారు, ఎంతో ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి. ఈ గాలి కూడా వచ్చింది. సో ఫీలింగ్ వండర్ఫుల్. ఇదిగో సన్నుడు కింద ఈ గుడి ఏమైనా మంచిగా కనిపిస్తుందా? ఎందమ్మా మళ్ళీ Magnetic hill, the phenomenon that defines gravity. Park your vehicle in the box marked with paint on the road and experience the wonder. చెప్పినాను కదా, ఆడ మన బండ్లు పెట్టాలి, అప్పుడు దానికి ఏదైతే వండర్ ఉందో అది ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇది కూడా ఉంది. ఇప్పుడు స్పోర్టీ అక్కడికి వెళ్ళి అందరూ ఆడుకుంటూ వచ్చినారు. ఇట్స్ ఎఫెక్టింగ్, మ్యాగ్నెటిక్ హిల్ ఈజ్ ఎఫెక్టింగ్. అక్కడ సైడ్ బండి గుంజుకుంటుంది. సో అదే మేము ఎక్స్పీరియన్స్ చేస్తుండే అప్పటి నుంచి. అందరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటుండ్రు. ఆ మ్యాగ్నెటిక్ హిల్ నిజంగా వర్క్ అవుతుందా? ఆ బాక్స్లో పెడితే ఆటోమేటిక్లీ బండి గుంజుతుందని బ్యాక్ సైడ్. గుంజిందా నీకు? యా, మా ఆయన బండి అయితే గుంజలేదంట. కానీ ఇప్పుడు ఒక మిలిటరీ బండి పోయింది, వాళ్ళు కావాలని నా డబ్బలు ఆపిండ్రు, అది వెళ్ళిపోయింది. నాట్ షూర్ అసలు ఎలాంటి మైట్ బి 4-wheeler గుంజుతుందేమో. It's midnight, we're going all night. వెల్కమ్ టు పేగాన్ గగన్ ఖడా పిల్ల జో వాట్స్ యువర్ నేమ్? మన వాళ్ళు స్టే ఆల్మోస్ట్ ఇక్కడ సెట్ అయిపోయింది, హోటల్ క్షణం. అండ్ మాట్లాడుతున్నారు ప్లాన్ గురించి, ఎన్ని రోజులు ఉండాలి ఏం సంగతి. మా హాలత్ మాత్రం బేహాలత్ అయింది. ఇదంతా స్కిన్ ఉండేది అంతా ఎండిపోతుంది, అంతా ఆ డస్ట్కి, అన్ఈవెన్ వెదర్కి, గర్మీ చల్లగా. సో ఫటాఫట్ రూమ్ తీసేసుకున్నాం. రూమ్ తీసుకొని ఫస్ట్ డ్రెస్ తీసుకున్నాం. అండ్ పైగా ఇప్పుడు టైం కూడా వచ్చేసి 7 అయిపోయింది, కనిపిస్తలేదు అంతే. ఇక్కడికి వస్తే 2 dogs, ఇదొకటి టైనీ, ఇంకొక డాగ్ పగ్గి ఉండు బ్లాక్ కలర్. ఈజీగా
దగ్గర పోయి ఫోటో తీసి It's also a bit beautiful day. So I don't know if they allow you or not because since it's a prison. కొత్త చూస్తా టైం 8:36. మా సాకలు అవుతుంది, కొంచెం ఫ్రెష్ అయిపోయి తీసుకున్న ఆప్రికాట్ బాదాంలు తింటున్నా. అయితే ఫస్ట్ వెళ్ళి కొంచెం ఏమైనా తినేసినాం అనుకోండి పని అయిపోతుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా అయిపోయింది డార్క్, చూసేస్తా 8 నుంచి డార్క్ అయిపోతుంది. సో వచ్చి కొంచెం ఎంతో కొంత ఎడిటింగ్ పని చేసుకోవాలి, ఎందుకంటే రేపు మళ్ళీ పని ఉంది. కొంచెం ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న కళ నిజమైంది. ఫైనలీ మేము లదాఖ్లో ఉన్నాం 9 రోజుల రైడ్ తర్వాత. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ అస్. చాలా 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 థ్యాంక్ యూ. జోడీ రైడర్స్ని ఇంత సపోర్ట్ చేసినందుకు, రైడ్ విత్ విజయ్ని ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. సో కిందికి వెళ్ళి ఏమైనా ఉందా తిందాం, లేకపోతే బయటికి వెళ్దాం. దాని తర్వాత ఈ బ్లాగ్ టైమ్ ఈజ్ 9:23. అంతో ఇంతో డేటా అంతా సిస్టంలో ట్రాన్స్ఫర్ చేసేస్తా, ఎందుకంటే నా ఫోన్లో అంత స్పేస్ లేదు. అండ్ లక్కీలీ ఎలా పనిచేస్తున్నానంటే హాట్ వాటర్ దొరికినాయి. సో ఈ నొప్పిలకి అట్లీస్ట్ కాళ్ళైనా వేడి నీళ్ళలో పెట్టుకున్నాను. తెలియకుండానే మన బాడీలో మన హెల్త్లో చాలా డిఫరెన్స్ వస్తాయి ఇలాంటి ఏరియాస్లో వచ్చినప్పుడు, ఎందుకంటే మనం ముందెప్పుడు దీనికి ఎక్స్పోజర్ ఇవ్వలేదు కాబట్టి. సో ఇలాంటి రైడ్ ఎప్పుడు చేయాలనుకున్నా కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి రండి. ప్రిపేర్ అంటే కొంచెం ప్రిపేర్డ్ అయ్యి రండి మెంటలీ ఫిజికలీ. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే డే 9 జోడీ రైడర్స్ లదాఖ్ రైడ్ 2021 ఇవాళతో క్లోజ్ అవుతుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫర్ ష్యూర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వ్లాగ్స్ షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుందో. చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎలా అనుకుంటున్నారో అన్నది తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడనే క్లోజ్. మళ్ళీ కలుసుకుందాం డే 10 లదాఖ్ రైడ్ 2021 జోడీ రైడర్స్తో శ్వేత తెలుగు వ్లాగ్స్లో. అప్పటివరకు అందరు క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి. గుడ్ బై.